కాసేపట్లో లోక్సభ స్పీకర్ అభ్యర్థిపై స్పష్టత రానుంది. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థి నామినేషన్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఎన్డీఏ నేతలు పార్లమెంట్లో సమావేశం కానున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు నేతలంతా కలిసి వెళ్లాలని నిర్ణయించారు. మాజీ స్పీకర్ ఓం బిర్లాను మరోసారి కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా పార్లమెంట్లో ప్రధాని మోదీని ఓం బిర్లా భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కాసేపట్లో లోక్సభ స్పీకర్ అభ్యర్థిపై స్పష్టత రానుంది. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థి నామినేషన్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఎన్డీఏ నేతలు పార్లమెంట్లో సమావేశం కానున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు నేతలంతా కలిసి వెళ్లాలని నిర్ణయించారు. మాజీ స్పీకర్ ఓం బిర్లాను మరోసారి కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా పార్లమెంట్లో ప్రధాని మోదీని ఓం బిర్లా భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. నేడు లోక్సభ స్పీకర్ అభ్యర్థిపై స్పష్టత రానుంది. మరోసారి ఓం బిర్లాను కొనసాగించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ వినిపిస్తుందా? మరికొద్దిసేపట్లో స్పీకర్ కు సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. లోక్సభ స్పీకర్ కు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ఈ రోజు 12 గంటలకు ముగుస్తుంది అంటూ నిన్న లోక్సభ కార్యాలయం కూడా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. లోక్సభ కార్యాలయం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ రోజు 12 గంటలకు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అంతా పూర్తి చేయాల్సింది. అయితే స్పీకర్ ఎవరవుతారు అన్న దానిపైన సస్పెన్స్ అయితే కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొనసాగింది. అయితే ఇప్పుడు ఆ ప్రస్తుతానికి ఆ సస్పెన్స్ కు తెరదీసినట్లుగా అయింది. కొద్దిసేపటి క్రితమే గతంలో 17వ లోక్సభ స్పీకర్ గా పనిచేసినటువంటి ఓం బిర్లా ప్రధాని మోదీని కలిశారు. ఆ సమావేశంలో అమిత్ షా, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, ఇతర పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా ఉన్నారు. మరికొద్దిసేపట్లో అందరూ కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వీళ్ళంతా కలిసి లోక్సభ సెక్రటరియట్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. అక్కడ ఈ నామినేషన్ పత్రాలను అందజేయబోతున్నారు. సో ఖచ్చితంగా ఎన్డీఏ తరఫున మళ్లీ 17వ లోక్సభ స్పీకర్ గా పనిచేసినటువంటి ఓం బిర్లానే 18వ లోక్సభ స్పీకర్ గా కూడా కొనసాగించాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా వచ్చింది. అయితే ఈసారి మళ్లీ ఏదైతే గత కేబినెట్లే కొనసాగించినట్లుగా ఈసారి స్పీకర్ ను కూడా కొనసాగించాలని మోదీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే లోక్సభ డిప్యూటీ స్పీకర్ కు సంబంధించినటువంటి పదవి తమకే ఇవ్వాలి, లేకపోతే మేము ఆ యొక్క పదవికి లోక్సభ స్పీకర్ పదవికి మేము పోటీ పెడతామంటూ అపోజిషన్ పార్టీ నేతలతో చెప్తున్నారు. ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు. కానీ దానిపై అయితే ఇంకా స్పష్టత రాలేదు. మాకు 234 మంది సభ్యులున్నారు ఇండియా కూటమికి సంబంధించి, కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి మాకు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ 298 మంది సభ్యులున్నారు ఎన్డీఏకి. అందులో 243 మంది బీజేపీకి ఉన్నారు. కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఎవరికి కూడా ఇప్పుడే ఎవరికి ఇవ్వాలన్న దానిపైన ఇప్పుడే తామేమి నిర్ణయం తీసుకోలేమని కూడా మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు మరి స్పీకర్ పదవికి పోటీ పెడతారా లేదా అన్న దానిపై ఏదైతే కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఒకవేళ స్పీకర్ పదవికి ఈ యొక్క ఎవరు కూడా పోటీ పెట్టకపోతే ఏకగ్రీవంగా 12 గంటల తర్వాత ఇక లోక్సభ స్పీకర్ గా 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా పేరునే ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా స్పీకర్ గా ఎవరు కూడా ఈ స్పీకర్ పదవికి ఇప్పటి వరకు ఎన్నిక జరగలేదు. ఏకగ్రీవంగానే కొనసాగినటువంటి పరిస్థితి. ఒకవేళ రెండోసారి గనుక మళ్లీ ఓం బిర్లా గనుక ఈ యొక్క స్పీకర్ గా ఎన్నికైతే గతంలో బలరాం జక్కడ్
ఆ 7వ లోక్సభ 8వ లోక్సభకు 2 సార్లు ఆయన వరుసగా స్పీకర్ అయ్యారు. సో ఆ రికార్డ్ ని ఇప్పుడు ఓం బిర్లా సమం చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి స్పష్టత మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలంతా కూడా దీనికి సంబంధించి గతంలోనే చర్చలు జరిపారు. నిజానికి స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీ కూడా కోరే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. స్పీకర్ పదవి తమకు స్పీకర్ పదవి పైన తమను సంప్రదించినప్పుడు దానికి సంబంధించి తమకేమి స్పీకర్ పదవి వద్దు అంటూ చెప్పినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా స్పష్టం చేశారు. సో స్పీకర్ పదవికి సంబంధించి ఏమీ కూడా టీడీపీ ఆశించడం లేదు. ఇక దక్షిణాదికి సంబంధించి దగ్గుబాటి పురంధేశ్వరికి వస్తుందని కూడా అందరూ భావించారు. కానీ ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. కేబినెట్ ను కూడా కంటిన్యూ చేస్తున్నట్లుగానే స్పీకర్ ను కూడా ఈ యొక్క 18వ లోక్సభకు కంటిన్యూ చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించిన నేపథ్యంలో మళ్లీ స్పీకర్ గా ఓం బిర్లానే కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి స్పీకర్ పైన ఈ యొక్క ఇండియా కూటమి నేతలు పోటీకి పెడతారా లేదా అన్న దాని మీద మరికొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.